ఎలాంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా అన్ని నేను చూసుకున్నాను. మరి నేటితో ఆ బ్రహ్మరాసిన రాత చదివిపోయినదంట. నేను వెళ్ళిపోతున్నా, యమబంటులు వచ్చినారు, నన్ను తీసుకొని వెళ్ళిపోతున్నారు. అయ్యా రామయ్య, ఇక నీదే భారం అని చెప్పేసి మన అక్కమ్మ గారి ఆత్మఘోష ఈ సృష్టిలో మానవ జన్మమెత్తి మరి ఆ రామయ్యకు మొరబెట్టుకుంటూ ఈ రోజు వెళ్ళిపోతున్నది. కాబట్టి మరి ఇక్కడ పేరు చదవడం జరుగుతుంది. ఈ చివరి పాట కాబట్టి అక్కమ్మ గారి నోటి మాట మా ద్వారా పలుకుతున్నాం. కాబట్టి ఎవరైనా కట్నాలు సమర్పిస్తే చివరిగా ఆ తల్లి ఆత్మశాంతి కోసం కట్నాలు సమర్పించవచ్చు. మరి చివరి పాట మీకోసం అక్కమ్మ గారి నోటి మాట. కష్టం వచ్చినా నష్టం వచ్చినా కలిసి పంచుకోవాలి. మీరందరూ కలిసిమెలిసి ఉంటేనే నాకు ఆత్మకు శాంతి ఉంటది. నేను అల్లుడా నరసింహరావు, కృష్ణ, ప్రవీణ్, అశోక్, నేను వెళ్ళిపోతున్న దూరము తల్లి లేని పిల్లలు శ్రీకాంత్
వెళ్ళిపోతున్నా మనవరాల మాధురి నేనెళ్ళిపోతున్నా మనవరాల లాస్య నేనెళ్ళిపోతున్నా మనవరాల మేఘన నేనెళ్ళిపోతున్నా మనవరాల చిన్నమ్మ నేనెళ్ళిపోతున్నా మనవరాల పుట్టమ్మ నేనెళ్ళిపోతున్నా మనవరాల పుట్టమ్మ నేనెళ్ళిపోతున్నా మనవడ హీరావు నేనెళ్ళిపోతున్నా మనవడ బాణేజో నేనెళ్ళిపోతున్నా అమ్మా మమ్మరానులారా మమ్మల్లారా నేను వెళ్ళిపోతున్న దూరము మీ మమ్మీ మీ డాడీ ప్రేమము. అమ్మా లక్ష్మమ్మ యాదమ్మ తల్లి లేని నువ్వే తొవ్వల మామ మాలయ్య అత్తమ్మ మైసమ్మ వదినే గంటాలు అలాగే భర్త గంటయ్య కన్నతల్లైనటువంటి మైసమ్మ తండ్రి అడవయ్య కలిస్తే మా వందనమా అని చెప్పమ్మ. నీకు చాలా వందనమమ్మ
గురులింగా బాబదే వందనలు దయచేసి అందరూ కూడా లేచి నిలబడాలి. చెప్పులు వేసుకున్న వాళ్ళు చెప్పులు వదిలేసి నిలబడండి. మరి అక్కమ్మ గారి ఆత్మకు శాంతి కలగాలని మరి ఆమె యొక్క పువ్వులు ఉంటే ఏంటంటే అక్కడ చిత్రపటం వద్ద ఉన్నాయి పువ్వులు ఉంటే అందరూ తీసుకొని చేతుల్లో పట్టుకోండి. శాంతి మంత్రం తర్వాత అందరూ కూడా